హాయ్ గైస్, ఈరోజు డే 9 ఆఫ్ లీడ్ కోడ్ 150 సిరీస్. సో మనం నైన్త్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. అదేంటంటే జంప్ గేమ్. సో ఈ ప్రాబ్లం నెంబర్ వచ్చేసి 55 అండ్ ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. సో యూ ఆర్ గివెన్ అన్ అరే ఇంటీజర్ అరే నమ్స్. యూ ఆర్ ఇనిషియలీ పొజిషన్ అరేస్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నాం ఫస్ట్, అండ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద అరే రిప్రజెంట్స్ ద మ్యాక్సిమం జంప్ లెంత్ ఎట్ దట్ పొజిషన్. ఓకే, రిటర్న్ ట్రూ ఇఫ్ యూ క్యాన్ రీచ్ ద లాస్ట్ ఇండెక్స్, అదర్వైజ్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఈజీ ఎగ్జాంపుల్ టెస్ట్ కేసులో చూస్తే అర్థమైపోతుంది. సో మనం ఫస్ట్ ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ మనం టూ లెంత్ జంప్ చేయొచ్చు. అంటే మనం ఐదర్ 3 దగ్గర కన్నా రావచ్చు, లేదా 1 దగ్గర కన్నా రావచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం 1 దగ్గరకు వచ్చినాం అనుకోండి, 1 నుంచి మళ్ళీ 1 లెంత్ జంప్ చేయొచ్చు, మళ్ళీ 1 దగ్గరకు వస్తాం, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 1 లెంత్ జంప్ వేస్తే లాస్ట్ ఇండెక్స్కి వస్తాం. సో ఇది పాసిబుల్ అయిపోతుంది, అండ్ ట్రూ రిటర్న్ చేయొచ్చు. అండ్ ఈ కేసులో చూస్తే 3 నుంచి మనం 3 జంప్ వేయొచ్చు, బట్ 0కి వస్తుంది. సో 0కి వచ్చిన తర్వాత మనం 0 లెంత్ జంప్ వేయగలుగుతాం నెక్స్ట్. సో 0 లెంత్ జంప్ అంటే అక్కడ నుంచి మనం ఫార్వర్డే మూవ్ కాలేం. ఓకే, సో అక్కడికి ఎట్లయినా పోం. సో 3 నుంచి 1కి వస్తే మళ్ళీ 0కే పోవాల్సి వస్తుంది, 3 నుంచి 2కి వచ్చినా మళ్ళీ 0కే పోవాల్సి వస్తుంది. సో ఈ 0ని మనం దాటలేకపోతున్నాం ఈ కేసులో. సో 0ని దాటలేకపోతున్నాం అంటే మనం లాస్ట్ పొజిషన్కి కూడా వెళ్ళలేము. సో లాస్ట్ పొజిషన్కి రీచ్ కాలేము ఈ కేసులో, కాబట్టి మనం ఫాల్స్ రిటర్న్ చేసినాం. ఓకే, సో ఇక్కడ అరే యొక్క సైజ్ వచ్చేసి 10^4 వరకు వెళ్తుంది, అండ్ నమ్స్ ఆఫ్ i, ఈచ్ ఎలిమెంట్ వాల్యూ వచ్చేసి 0 నుంచి 10^5 వరకు ఉంటుంది. సో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో 3, 2, 1, 1, 4 కేసులో మనం ఫస్ట్ ఇక్కడ ఉన్నాం. సో మనం ఇక్కడ వరకు జంప్ చేయగలుగుతాం. ఓకే, ఈ నుంచి ఇక్కడ వరకు ఏ పొజిషన్ కన్నా వెళ్ళొచ్చు, ఎందుకంటే 3 నుంచి 1 వెళ్ళొచ్చు. సారీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఎంటైర్ అరే. ఓకే, ఈ బ్లూ పార్ట్ వరకు వెళ్ళొచ్చు. ఓకే, 3 నుంచి మనం 1 లెంత్ జంప్ వేయచ్చు, 2 లెంత్ వేయచ్చు, అండ్ 3 లెంత్ కూడా వేయచ్చు. ఓకే, సో ఈ ఇండెక్సెస్ అన్నీ రీచ్ కాగలుగుతాం మనం. కానీ మనం ఒకవేళ ఈ ఇండెక్స్కి వచ్చినా, ఈ ఇండెక్స్కి వస్తే ఎంత జంప్ చేయగలుగుతాం, ఈ ఇండెక్స్కి వచ్చినా ఎంత జంప్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ ఇండెక్స్కి వస్తే ఎంత జంప్ చేయగలుగుతాం, బట్ ఈ ఇండెక్స్కి వస్తే మళ్ళీ ఇంకొంచెం ఎంత జంప్ చేయగలుగుతాం. ఓకే, సో 3 నుంచి మనం ఈ ఇండెక్స్కి రావచ్చు. ఓకే, ఈ ఇండెక్స్ నుంచి ఈ ఇండెక్స్కి రావచ్చు, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ ఇండెక్స్కి వెళ్ళచ్చు. సో మనం ఇట్లా జంప్ పర్ఫామ్ చేయగలుగుతాం. ఓకే, సో మనం అబ్జర్వ్ చేస్తే మన రేంజ్, ఓకే, మనం వెళ్ళే రేంజ్ కొంచెం కొంచెం పెరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మన రేంజ్ ఇంతే ఉంటుంది. ఓకే, ఫస్ట్ మన రేంజ్ జస్ట్ ఇక్కడ వరకే ఉంటుంది, బట్ మనం ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఈ +3, దీని నుంచి +3 రేంజ్ వరకు వస్తుంది, అంటే ఇక్కడ వరకు పెరిగింది మన రేంజ్. ఓకే, బట్ మన రేంజ్ ఇక్కడ వరకు పెరిగింది కాబట్టి ఈ లోపల ఉన్న ఎలిమెంట్స్ వల్ల కూడా రేంజ్ పెరగవచ్చు కదా. సో మళ్ళీ ఈ ఎలిమెంట్స్ నుంచి కూడా రేంజ్ పెంచుకుంటాం మనం. సో 2 నుంచి +2 చేసి ఇక్కడ వరకు రేంజ్ వస్తుంది దీన్ని, అండ్ దీన్ని ఇక్కడ వరకు వస్తుంది, అండ్ దీన్ని ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, సో ఈ యొక్క లోపల ఉన్న ఎలిమెంట్ యొక్క రేంజ్ వల్ల మనకు మళ్ళీ రేంజ్ పెరిగింది కాబట్టి, సో ఇప్పుడు మన రేంజ్ని మనం అప్డేట్ చేసుకుంటాం. ఓకే, సో బేసికలీ ఈ ఎంటైర్ రేంజ్ మనకి ఆన్సర్లా వస్తుంది. ఓకే, సో ఎంటైర్ రేంజ్లో మనం ఎటన్నా వెళ్ళొచ్చు. బట్ ఈ కేసులో చూస్తే 3, 2, 1, 0, 4 ఇక్కడ మనకు రేంజ్ ఇక్కడ వరకు ఉంది, బట్ ఈ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏవి రేంజ్ని పుష్ చేయట్లేదు ఇంకా రైట్ సైడ్. ఇది ఇక్కడ వరకే వస్తుంది, అండ్ 0 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికే ఉంటుంది. ఓకే, సో అది ఇంకా రేంజ్ని ముందుకు నెట్టట్లేదు. సో ముందుకు నెట్టట్లేదు అంటే మనం ఏదో ఒక పాయింట్లో ఇక్కడ ఆగిపోతాం. ఓకే, సో ఇది సింపుల్ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే మన లిమిట్ ఏదో ఒకటి ఉంటుందిగా, మనం ఎంత దూరం వెళ్ళగలుగుతాం అన్నది ఫస్ట్ 0నే ఉంటుంది, ఎందుకంటే మనం ఇనిషియల్గా ఫస్ట్ ఈ పొజిషన్లోనే ఉంటాం, 0th పొజిషన్. 1, 2, 3, 5, 6. ఓకే, ఇట్లా ఉందనుకోండి, ఫస్ట్ ఇక్కడనే ఉంటాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు రేంజ్ ఎంతో కొంత వస్తుంది దీని వాల్యూని బట్టి. సో ఇక్కడ 2 ఉందంటే ఇక్కడ రేంజ్ ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మన రేంజ్ని అప్డేట్ చేసుకుందాం. అప్డేట్ చేసుకుంటే మన రేంజ్ ఎంత వస్తుంది, రేంజ్ 2 అయిపోతుంది. ఓకే, సెకండ్
ఈ ఇండెక్స్ వరకు వెళ్తాం. ఓకే, సెకండ్ ఇండెక్స్ వరకు వెళ్తాం. ఓకే, ఇప్పుడు మన ఈ ఈ రేంజ్లో వెళ్ళగలుగుతున్నాం కాబట్టి ఈ రేంజ్లో ప్రతి ఎలిమెంట్కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ ఏదో వాల్యూ ఉంటుంది, ఇక్కడ లెట్సే ఇక్కడ 1 ఉందనుకోండి. సో ఇక్కడ 1 ఉండడం వల్ల దీని రేంజ్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన కొత్త రేంజ్లో మన ఇప్పుడు వచ్చిన రేంజ్ మన ఆల్రెడీ ఉన్న లిమిట్ కన్నా ఎక్కువ ఉందా అంటే ఎక్కువ లేదు. సో ఈ లిమిటే ఉంచుకుందాం. ఓకే, దీన్ని ఏం చేంజ్ చేయం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ముందుకెళ్దాం. ఇప్పుడు ముందుకెళ్తే లెట్సే ఇక్కడ 2 ఉందనుకోండి, 2 4 1 0 6. ఓకే, ఇట్లుందనుకోండి. అరే ఓకే, ఇక్కడ 2 పెట్టడం వల్ల మనకి రేంజ్ పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మన లిమిట్ని పుష్ చేద్దాం. ఓకే, లిమిట్ ఎక్కడ వరకు వెళ్తుంది, లిమిట్ 4 వరకు వెళ్తుంది. ఓకే, సో ఇంకా రేంజ్ ఉంది, మనం చూడగలిగే రేంజ్. సో ఇంకా ట్రావర్స్ చేస్తూనే ఉందాం. ఓకే, ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇంకొంచెం ముందుకు పుష్ చేస్తుంది. ఓకే, ఇది ఇక్కడ వరకు పుష్ చేస్తుంది, ఇంకా దూరం వరకు. ఓకే, సో ఇది మళ్ళీ 7 పెట్టుకుందాం. ఓకే, 7th ఇండెక్స్ అనుకుందాం. ఓకే, సో మన లిమిట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. సో ఏదో ఒక పాయింట్లో మన లిమిట్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n అయిపోతుంది. సో లిమిట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n పొజిషన్లోకి వచ్చింది అనుకో, ఆ కేసులో మన ఆల్గోరిథం ఆపేసి ట్రూ రిటర్న్ చేయొచ్చు. బట్ అదే ఫాల్స్ కేసులో ఇది ఎట్లా వర్కౌట్ కాదంటే 3 2 1 0 4 ఉందనుకోండి. సో ఇనీషియల్గా మన లిమిట్ ఎంత ఉంటుంది, ఇనీషియల్గా మన లిమిట్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, 0 1 2 3 4. ఓకే, ఇనీషియల్గా మన లిమిట్ 3 ఉంటుంది. సో మన లిమిట్ 3 ఉంది కాబట్టి దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నిట్లో ట్రావర్స్ చేద్దాం. సో దీని లిమిట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ లిమిట్ ఇక్కడ వరకే వస్తుంది. సో ఇక్కడ ఏం మన లిమిట్ని పుష్ చేయట్లేదు. సో అట్లనే ఉంచుకుందాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఇక్కడ పుష్ చేస్తుందా లిమిట్ని, ఇక్కడ కూడా ఏం పుష్ చేయట్లేదు, అట్లనే ఉంచుకుందాం. మరి ఇక్కడికి వద్దాం, ఇక్కడ ఏమైనా పుష్ చేస్తుందా లిమిట్, ఇక్కడ కూడా ఏం పుష్ చేయట్లేదు, అట్లనే ఉంచుకుందాం. ఓకే, ఇప్పుడు మన లిమిట్ వరకు ఉన్న అన్ని వాల్యూస్ని ట్రావర్స్ చేసేసినాం. అండ్ మన లిమిట్ అనేది ఇంకా ముందుకు పుష్ కాలేదు. సో మన లిమిట్ 3 తోటే ఆగిపోయింది. అండ్ మన ఫోర్ లూప్ కూడా బ్రేక్ అయిపోతుంది ఈ పాయింట్ వరకు. లిమిట్ వరకే మనం ట్రావర్స్ చేయాలి. ఓకే, మన అల్గోరిథం అయిపోయిన తర్వాత లిమిట్ అనేది లెస్ దాన్ n ఉంటే మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇది సింపుల్ ప్రాబ్లం, గ్రీడీ ప్రాబ్లం. సో మనం ఏం చేస్తామంటే బేసికలీ మన 2 పాయింటర్స్ ఉంటుంది, ఒకటి లిమిట్ పాయింటర్, ఒకటి ఐ పాయింటర్. సో ఐ పాయింటర్ అనేది లిమిట్ రేంజ్ లోపల ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేస్తుంది. ఒకవేళ వీలైతే ఆ లిమిట్ని ముందుకు పుష్ చేస్తుంది. ఓకే, ఒకవేళ వీలు కాకపోతే ఆ లిమిట్ వరకు వచ్చి అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే అది ఆగిపోయిందో అప్పుడు లిమిట్ లెస్ దాన్ n అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. అండ్ లిమిట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n అయితే ట్రూ రిటర్న్ చేస్తాం. సో ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో దీన్ని కోడ్ చేసేద్దాం. కోడ్ కూడా సింపులే, అంత కష్టమేమి ఉండదు. సో ఇనీషియల్గా మన లిమిట్ ఎంత ఉంటుంది, మన లిమిట్ ఇనీషియల్గా 1 ఉంటుంది. ఓకే, సారీ, ఇనీషియల్గా లిమిట్ 0 ఉంటుంది, ఎందుకంటే మనం 0th ఇండెక్స్లో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి. ఓకే, అండ్ అరే యొక్క సైజ్ వచ్చేసి నమ్స్ డాట్ సైజ్ n తీసుకుందాం. సో ఫర్ మన ఐ పాయింటర్ని 0 నుంచి స్టార్ట్ చేద్దాం అండ్ లెస్ దాన్ ఈక్వల్ టు లిమిట్ వరకు వెళ్తాం. ఓకే, లిమిట్ వరకు వెళ్తుంది మన ఫోర్ లూప్. ఓకే, లిమిట్ వరకు వెళ్తుంది. అండ్ ఏదైతే పాయింట్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చినామో దాంతో మనం లిమిట్ని ఇంకొంచెం పుష్ చేస్తాం. సో లిమిట్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ లిమిట్ కామా ఇప్పుడున్న వాల్యూ ప్లస్ ఇప్పుడున్న పొజిషన్. ఓకే, కొత్త లిమిట్ వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఇది అయిపోయిన తర్వాత రిటర్న్ లిమిట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు n-1. ఓకే, ఎందుకంటే లాస్ట్ ఇండెక్స్ కదా, సో ఇండెక్స్ కన్నా ఎక్కువ లేదా ఈక్వల్ ఉండాలి.
కాబట్టి n-1. అండ్ ఇంకొకటి ఇక్కడ ఆలోచించాలి, అప్పుడప్పుడు మన లిమిట్ అనేది ఇండెక్స్ బయటకు కూడా వెళ్ళొచ్చు కదా. సో లెట్స్ సే లాస్ట్ ఎలిమెంట్ 100 ఉంది, మనం రీచ్ అయినాం 100 వరకు రీచ్ అయితే ఆ లాస్ట్ ఇండెక్స్ ప్లస్ 100 అనేది అవుట్ ఆఫ్ యారే అయిపోతుంది ఇండెక్స్. సో అది కూడా మనం ట్రావర్స్ చేయొద్దు కాబట్టి ఇక్కడ అండ్ i ఈస్ లెస్ దాన్ n. ఓకే, ఈ కండిషన్ కూడా పెడితే అయిపోతుంది. ఓకే, ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు మన లూప్ రన్ అయిపోద్ది. అండ్ ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, ఇక్కడ ఏ కాదు నమ్స్. సో శాంపుల్ టెస్ట్ పాస్ అవుతుంది, సబ్మిట్ చేద్దాం. అండ్ యాక్సెప్ట్ అయిపోయింది. సో ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్, సింపుల్ ప్రాబ్లమే అండ్ జస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అంతే. మనం ఆ రేంజ్ పాయింటర్స్ని ముందుకు జరుపుతూ ఉండాలి. సో ఈ ప్రాబ్లం యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి టైమ్ కాంప్లెక్సిటీ అంత టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ n. ఓకే, సో టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ n ఎందుకంటే మన ఐ పాయింటర్ అనేది జస్ట్ ఇట్లా పోతుంది. ఓకే, సింగిల్ టైం ట్రావర్సల్. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ 1. మనం ఎక్స్ట్రా యారేస్ మ్యాప్స్ అట్లాంటివి ఏం వాడట్లేదు, జస్ట్ ఒక వేరియబుల్, అండ్ వేరియబుల్ అంటే జస్ట్ అది కాన్స్టాంట్ స్పేస్. సో టైం వచ్చేసి ఆఫ్ n అండ్ స్పేస్ వచ్చేసి ఆఫ్ 1. సో ఈ ప్రాబ్లమ్ని ఇట్లా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో వీడియోని ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ సొల్యూషన్లో మీకు ఏమన్నా పార్ట్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ లీడ్ కోడ్ సిరీస్ ఇట్లనే కంటిన్యూ చేస్తా, డైలీ వీడియోస్ చేస్తూ ఉంటా. మీరు డైలీ వీడియోస్ చూడండి అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.